హాయ్ ఫ్రెండ్స్, మన బలభద్రపురం బ్రహ్మోత్సవాల్లో ఈరోజు మూడవ రోజు. ఈరోజు ఉత్సవాలకు చాలా స్పెషల్. ఎందుకంటే సాక్షాత్తు ఆ వైకుంఠవాసుడే తనకి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై ఊరేగుతూ మనకి దర్శనమిచ్చారు. సాధారణంగా బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవకు ఉన్న విశిష్టత అంతా ఇంత కాదు. గరుత్మంతుడు స్వామివారికి నిత్య సేవకుల వారు మరియు వాహనాల్లో రాజు. అందుకే స్వామివారు ఈరోజు గరుడ వాహనంపై సర్వాలంకరణ భూషితుడే రాజ టీవీతో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ గరుడ సేవను దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని, కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. చూడండి, రంగురంగుల పూలమాలలతో విద్యుత్ దీపాల కాంతుల్లో స్వామివారు ఎంత వైభవంగా వెలిగిపోతున్నారు. అందుకే ఈరోజు గుడి ప్రాంగణం అంతా భక్తులతో కిటకిటలాడుతుంది. కేవలం వాహన సేవే కాదండోయ్, ఇక్కడ జరిగే సంస్కృతి కార్యక్రమాలు కూడా హైలైట్ అని చెప్పొచ్చు. చిన్నారుల కోలాటాలు, మహిళల భజనలు, గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాల ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయాయి. ఆ రంగురంగుల లైటింగ్ చూస్తుంటే నిజంగా భూలోక వైకుంఠంలో అనిపిస్తుంది. ఇక స్వామివారి దర్శనం అయిన తర్వాత భక్తులకు రుచికరమైన అన్నప్రసాదాలు కమిటీ వాళ్ళు ఏర్పాటు చేశారు. మీరు కూడా చూడండి. పులిహోర, దద్దోజనం, ఇడ్లీ, సాంబార్ ప్రసాదం ఇలా ఎంతో రుచిగా అందరికీ కడుపు నిండా లేదు అనకుండా అన్నదానం జరుగుతుంది. ఈ గుడిలో బ్రహ్మోత్సవాలు 10 రోజులే కాకుండా ప్రతి శనివారం ఇక్కడ అన్నదానం జరుగుతుంది. అన్నదానం తరువాత మాకు స్వామివారి ఏకాంత సేవలో పాల్గొనే అదృష్టం దక్కింది. రోజంతా వాహన సేవతో, భక్తుల కోలాహలతో సందడిగా ఉన్న ఆలయం ఈ ఏకాంత సేవ సమయంలో చాలా ప్రశాంతంగా మారింది. స్వామివారిని ఆ ఉయ్యాల్లో పడుకోబెట్టి జోలపాటతో సేవించడం మాకు దక్కిన పూర్వజన్మ సుకృతంలో భావించాం. మా అబ్బాయి శ్రీరామరెడ్డి, మా అక్క లమ్మ ఇద్దరు స్వామివారి సేవలో చాలా యాక్టివ్గా పాల్గొన్నారు. మీరు కూడా చూడండి, మా ఇద్దరు పిల్లలు ఏం చేస్తున్నారో. వాళ్ళిద్దరిని చూసి మాకు చాలా ఆనందం కలిగింది. ఇవి ఫ్రెండ్స్, మూడవ రోజు మన బలభద్రపురంలో జరిగిన గరుడ సేవ విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టమైతే గోవిందని కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. రేపటి 4వ రోజు విశేషాలతో మళ్ళీ కలుద్దాం.